అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్రధారిగా చంద్రబాబు హయాంలో వ్యవహరించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజీనామా చేశారు. అంతకుముందే అంటే దాదాపు గత ఏడాది జూలైలోనే ముఖ్యమంత్రి లీ లియాంగ్ ఆయన్ను పదవి నుంచి తొలగించటము, ఆ తర్వాత అరెస్ట్ చేయటము, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సింగపూర్లో టాప్ లెవెల్ హోటల్ గ్రూప్ యజమానిగా ఉన్నటువంటి వోంగ్ లెంగ్ అనే ఆయనతో కలిసి కుమ్మక్కై రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ వేల కోట్లు గల్లంతు చేశాడు అన్నది వచ్చినటువంటి ఆరోపణ. అంటే అక్రమ పద్ధతిలో చేశారు అన్నది. దీనికి సంబంధించిన వివరాలు అక్కడ దర్యాప్తు అంటే తీవ్రమైన నేరాలు దర్యాప్తు చేసేటటువంటిది సిపిఐబి అంటారు. ఆ సంస్థ నిఘా సంస్థ కనిపెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఈ ఓంగ్లైన్ మటుకు ఆయన విజ్ఞప్తి మేరకు జరిమానా పెంచి బయటికి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుంచి కూడా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి రాజకీయంగా పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు ఈశ్వరను. తన మీద అనేక దర్యాప్తులు జరిగాయి. ఎటకేలకు ఆయన మొన్న తన రాజీనామాను సమర్పించి అటు పార్టీకి, తర్వాత పాలక పార్టీకి, పదవికి, ఎంపీ పదవికి అన్నిటికీ రాజీనామా చేసి నిష్క్రమించారు. నిజంగా చెప్పాలంటే ఈశ్వరన్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం ఎంత గొప్పగా ఊరేగించిందంటే ప్రతి దానికి కూడా ఈశ్వరన్ వచ్చేవాడు. శంకుస్థాపన చేయటం, ఏదో మాట్లాడటం, పెద్ద పెద్ద మాటలు చెప్పటం, అమరావతి నమూనాలు ఎవరికి అప్పగించాలి, ఏం చేయాలన్నది కూడా ఈశ్వరన్ సలహాల ప్రకారం చేసినట్టు చెప్పడం, ఇదంతా చాలా భారీ ప్రహసనంలాగా జరిగింది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి కాస్త అవినీతి కేసులో ఇంటిదారి పట్టడం, స్వయంగా తన పార్టీ చేత తొలగించబడి అసలు పార్టీ నుంచే బయటికి పంపించేయడం అంటే ఎలాంటిదో మనం ఊహించవచ్చు. మామూలుగా సింగపూర్లో మంత్రులకు చాలా భారీ ఎత్తున కార్పొరేట్ లెక్కల్లో జీతాలు ఇస్తారు. అయితే వాళ్ళ అవినీతిని చాలా అద్భుతంగా అరికడతారు అల్లి అని చెప్తుంటారు. ఇది ఒక బూటకం. నేను గతంలో కూడా నా అమరావతి అడుగులేటు పుస్తకంలో కూడా రాశాను. సింగపూర్లో ఎందుకు అవినీతి గురించి లేనట్టు చెప్తుంటారు అంటే వ్యాపార వ్యవహారాల్లో ఇచ్చేటటువంటి లావాదేవీలు, కమిషన్లు, వ్యాపారం కోసం ఏం చేసినా సింగపూర్ చట్టం క్షమిస్తుంది. అందులో మళ్ళీ తమ ఏదైనా కక్కుర్తిపడతారని తెలిస్తే బయటకు వస్తే మటుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. అంటే వ్యాపార వ్యవహారాల్లో అమరావతిలో సింగపూర్ ప్రభుత్వము లేదా వాళ్ళ ప్రభుత్వానికి అనుబంధమైన లేదా సంబంధించిన వాళ్ళు నిర్వహించిన పాత్ర నిజానికి వ్యాపారమే. వాళ్ళకు భూమి అప్పగించడం, దాని రేటు పెంచి అమ్ముకోవడం, లాభం తప్ప వాళ్ళు తెచ్చి ₹1 కూడా సింగపూర్ ఏం పెట్టలేదు. అయినా కానీ ఏదో చాలా గొప్ప మేలు చేస్తున్నట్టుగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చిత్రిస్తే ఈశ్వరన్ దానికి పాత్రధారిలాగా వ్యవహరించారు. ఈ డబ్బులన్నీ వాళ్ళు అక్కడ ఏం చేశారు? వేల కోట్లు ఖర్చు అయింది కదా, ఎంతో కొన్ని వేల కోట్లు. అవన్నీ మరి ఇలాంటి అవినీతి మంత్రితో వాళ్ళ దేశానికే ద్రోహం చేసి అంత భారీ అవినీతి పరుడై గెంటించబడిన వ్యక్తి మరో దేశం విషయంలో ఎలా వ్యవహరించి ఉంటాడో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఒక సంత మార్కెట్ అమెరికా కూటమికి సింగపూర్ లాంటిది. సరే, వాళ్ళు థర్డ్ వరల్డ్ తరఫున మాట్లాడుతుంటారు ఎంతవరకు తమ దేశ ప్రయోజనాలకు సంబంధించినంతవరకు. అలాంటి లీని చాలా గొప్పగా చెప్పి మన శాసనసభలో చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నిజానికి అవినీతి సూచికలో సింగపూర్ అంత గొప్పగా ఏమీ లేదు. ఫ్రాడ్స్, హై లెవెల్ ఫ్రాడ్స్, కార్పొరేట్ ఫ్రాడ్స్ అక్కడ చాలా ఎక్కువ. వీళ్ళకి తెలుసు. అయినా కానీ ఇవి గ్లోబల్ బిజినెస్, గ్లోబల్ యుగంలో, ప్రపంచీకరణలో ఇవి నేరాలు కాదు. కాబట్టే సింగపూర్ను చాలా కీర్తిస్తూ ఉంటారు. అమరావతి స్వప్నం లేదా అమరావతి గురించి ఇచ్చిన చిత్రం భగ్నం కావడంలో సింగపూర్ది కూడా ప్రధాన పాత్ర. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు 2018 ఎన్నికల ప్రచారానికి ముందే సింగపూర్ గురించి మాట్లాడటం మానేశారు. నేను ఆ విషయాన్ని ప్రస్తావించి ఎందుకు మాట్లాడలేదు? అసలు దేశ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాము, అమరావతిని సింగపూర్ చేస్తాము ఇలా చెప్పిన వాళ్ళు తర్వాత ఎందుకు మానేశారు? ఇప్పుడు చెప్తున్నారా? పోనీ సింగపూర్ పేరెత్తున్నారా? తప్పకుండా కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. మేము పొరపాటు పడ్డామని చెప్పాలి కదా. పోనీ నేను వైసీపీ వాళ్ళు అనేట్టుగా మీరు కావాలని చేశారు అని నేను అనను. పోనీ కానీ మా అంచనా తప్పింది, ఆ ఈశ్వరుని మా కొమ్ము ఉంచాడనైనా మీరు చెప్పాలి కదా. ఏమి స్పందన లేదా ఎట్లా అండి? మీరు ఒకరిని ఆకాశానికి ఎత్తారు,
అతను భగ్నపడతాడు, లేకపోతే అతను ద్రోహిగా దోషిగా పట్టుబడతాడు, గెంటి వేయబడతాడు. అయినా మీరు మౌనం పాటిస్తారే, ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద తెలుగుదేశం నాయకత్వం, చంద్రబాబు నాయుడు బృందం స్పందించాలి కదా. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎందుకు పడిందో మీరు చెప్తే కదా ఇతరులు ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. ఇది మిమ్మల్ని తప్పు పెట్టడానికే కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కదా. రాష్ట్ర రాజధానిని వాళ్ళ చేతుల్లో పెట్టాము, అన్ని వాళ్ళు చేస్తారన్నాము, ఇది కూడా మీరే చూడండి అని నేను అడిగాను, దానికి కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు అప్పుడు చాలాసార్లు ధన్యవాదాలు, థ్యాంక్స్లు చెప్పారు. మరి వాళ్ళు కాస్త అంత మోసపు వ్యవహారం అని బయటపడినప్పుడు ఎవరైతే దీనికి ఆధ్వర్యం వహించారో వారే పరమ అవినీతిపరుడని రుజువైనప్పుడు నా అంచనా తప్పింది అని మీకు కొంచెం పశ్చాత్తాపం ఉండాలి కదా. ఎందుకు చెప్పట్లేదు అట్లా? తప్పకుండా దీని మీద చంద్రబాబు నాయుడు బృందం నుంచి, టీం నుంచి, వీలైతే ఆయన నుంచి ఒక వ్యాఖ్య, ఒక స్పందన రావాల్సిన అవసరం ఉంది. ఈ పొరపాటు ఎక్కడ జరిగింది, దీని ప్రభావం మన మీద పడిందా లేదా, మనం ఏమన్నా నష్టపోయామా అలాంటి వ్యక్తి వల్ల, దీన్ని కూడా వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. ఇంకా చివరిది సింగపూర్, మలేషియా ఇట్లాంటివన్నీ ఏషియన్ టైగర్స్ అనేవాళ్ళు అప్పుడు, పులులు. అవన్నీ ఎప్పుడో మేడి పండులాగా బహిర్గతం అయిపోయినాయి. అయినా వాటిని మనం పట్టుకుని వేలాడి అమరావతి అప్పగించి అది కాస్త ఒక ఎండమావిలాగా మిగిలిపోయింది. 5 రాజధానులు, 3 రాజధానులు అని దాన్ని కూడా దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని మనం విమర్శించవచ్చు. కానీ అంతకుముందు దశలో సాగిన ఈ ప్రహసనాన్ని కూడా మనం ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా దాన్ని విమర్శించాలి. దానికి బాధ్యత వహించిన వాళ్ళ నుంచి సమాధానం రావాలి.